హలో అమిగోస్, నా పేరు వెంకట్. మీరు చూస్తున్నారు nsmodzandvlogs. ఈ రోజు వీడియో గురించి మాట్లాడే ముందు నేనైతే మీకు ఖచ్చితంగా సారీ చెప్పాలి. ఎందుకంటే మన యూట్యూబ్ ఫ్యామిలీలో ఒక అతను ఎప్పుడు కామెంట్ చేస్తూనే ఉన్నాడు, అన్న ఫాగ్ ల్యాంప్స్ ఫిట్ చేయని. కొన్ని వర్క్స్ వల్ల నాకు ఆ వీడియో అయితే డిలే అవుతుంది, కానీ నేను తీయకూడదని కాదు. నేనైతే నీకు ఒక్కటే చెప్తున్నా తమ్ముడు, నువ్వు అడిగింటే కామెంట్ ఖచ్చితంగా వీడియో అయితే వస్తుంది. ఏమంటే కొద్దిగా టైం పడుతుంది అంతే. మన తమ్ముడు మాత్రమే కాదు, ప్రతి ఒక్కరికి నేను ప్రతి కామెంట్ కి అయితే రిప్లై ఇస్తాను. అలాగే చాలా మంది మన బైక్ మైలేజ్ టెస్ట్ కూడా చేయమని అంటున్నారు. సో అది కూడా ఖచ్చితంగా చేస్తాను. నాకు కొద్దిగా ఎగ్జామ్స్ ఉండి డిలే అవుతుంది. సో 3 వీక్స్ నుంచి నాకు ఎగ్జామ్స్ జరుగుతూనే ఉన్నాయి. దానివల్ల వీడియోస్ చేయడం అయితే లేట్ అవుతుంది. ఒక 1 వీక్లో ఎగ్జామ్స్ అనేవి పూర్తిగా అయిపోతాయి నెక్స్ట్ మండే కంతా. సో అప్పుడు ఖచ్చితంగా ఫ్రీ అవుతాను. ప్రతి కామెంట్ ప్రత్యేకంగా నేనే చదివి ప్రతి వీడియో అయితే చేస్తాను నేను దాని మీద. సో మైలేజ్ టెస్ట్ కూడా చేస్తాను. ఆ మైలేజ్ టెస్ట్లో మీరు ఇప్పుడు ఖచ్చితంగా వీడియో కింద కామెంట్స్ అయితే చేయండి, మీకు బైక్ గురించి ఏం డౌట్ ఉన్నా కూడా. సో ఆ వీడియోలో అయితే ఖచ్చితంగా డిస్కస్ చేస్తాను ప్రతి ఒక్క కామెంట్ గురించి. సో అందుకే నేను నా తమ్ముడికి సారీ చెప్పాలనుకున్నాను. సో ఖచ్చితంగా వీడియో ఫాగ్ ల్యాంప్ వీడియో వస్తుంది, ప్లస్ మన మైలేజ్ టెస్ట్ వీడియో కూడా 100% వస్తుంది. సో నాకు కొద్దిగా టైం ఇవ్వండి ప్లీజ్. సో నాకు తెలుసు మీరు అర్థం చేసుకుంటారని. సో ఇంకా ఎటువంటి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇంకో చిన్న విషయం ఏంటంటే, నాకు గొంతు ఈరోజు బాగాలేదు. సో బ్యాక్గ్రౌండ్ నాయిస్ కూడా కొద్దిగా ఉంది. సో ఎందుకంటే నేను హడావిడిగా వీడియో అయితే రికార్డ్ చేశాను, ఎగ్జామ్స్ ఉన్నాయని. కానీ క్లారిటీగా అయితే చెప్పాను వీడియోలో ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అనేది. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ముందుగా మనకైతే యూనివర్సల్ ఇండికేటర్ ఫ్లిక్కర్ అయితే కావాలి. సో ఇలా అయితే ఉండదు కొన్నప్పుడు అది. సో నార్మల్ బ్లాక్ కలర్లో ఉంటుంది. నేను స్టిక్కరింగ్ చేయించాను. సో ఇది మీకు కావాలంటే నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. తక్కువ రేట్లో మంచి లాంగ్ లైఫ్ వచ్చేది. సో ఈ 2 వైర్స్ ఉన్నాయి కదా, అవి ఇండికేటర్స్లో ఫిక్స్ చేయాలా. నెక్స్ట్ రెడ్ బ్లాక్ వచ్చేసి స్విచ్కి ప్లస్ ఇంకొక కనెక్షన్ అయితే ఇవ్వాలా. సో నేను వీడియోలో అయితే క్లారిటీగా చెప్తాను. సో వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, మళ్ళీ మీకు మధ్యలో వరకు చూసి ఇన్స్టాల్ చేస్తే కన్ఫ్యూజ్ అవుతారు. నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి స్విచ్ ఒకటి కావాలి మనకి. నార్మల్ స్విచ్, చిన్నదైనా తీసుకోండి, పెద్దదైనా తీసుకోండి. నార్మల్ రెడ్ కలర్ చూపిస్తాయి చూడండి. సో ఇలాంటి స్విచ్ అయినా తీసుకోవచ్చు మనము. సో నేనైతే చిన్నదైతే తీసుకున్నాను. సో ప్లేసింగ్ కూడా కరెక్ట్గా అయితే ప్లేస్ చేశాను. సో అది మనకు కనబడదు. సో ఈ రెండిట్లో ఏదో ఒక స్విచ్ అయితే తీసుకోండి మీరు. నెక్స్ట్ వచ్చేసి మనకి వైర్స్ అయితే కావాలి. సో ఇన్ని అయితే అవసరం లేదు, ఒక 4 వైర్స్ అయితే కావాలి. అప్రాక్సిమేట్గా ఒక 15 సెంటీమీటర్స్ లెంత్ ఉంటే చాలు. సో ఇప్పుడైతే చూపిస్తా చూడండి ఎలా చేయాలో. ముందుగా అయితే వీళ్ళు ఫ్లిక్కర్కి చాలా తక్కువ ఇచ్చారు కదా వైర్స్, దీనికైతే సేమ్ కలర్ ఉండేటివి ఎక్స్ట్రా వైర్స్ అయితే ఫిట్టింగ్ చేసుకుందాం మనము. సో ముందు నేను కటింగ్ అయితే చేసుకున్నాను. సో ఎక్స్ట్రా వైర్స్ సేమ్ కలర్స్లో అయితే చేసుకున్నాను, మీరు కన్ఫ్యూజ్ కాకుండా. సో ఇప్పుడైతే ఇన్స్టాల్ చేసేది స్టార్ట్ చేద్దాము. ముందుగా అయితే మనము దీనికి ఫిట్టింగ్ అయితే చేసేసుకుందాము వైర్స్ని. సో ఎలా ఉన్నాయో అలాగైతే ఫిట్టింగ్ చేస్తున్నాను నేను. సో ఈ బ్లాక్ కలర్ టేప్ అయితే వేసేసాను దీనికి. సో బ్లాక్ కలర్ టేప్ వేసాక గలీజ్గా కనబడకూడదని దాని మీద ఒక పెట్రోల్ హౌస్ అయితే వేసాను. నాతో ఎక్స్ట్రా పీస్ ఉంటే ఒకటి రెడ్ కలర్ది. సో ఇప్పుడైతే నీట్గా కనబడుతుంది. సో ఇప్పుడు ఎలా ఇన్స్టాల్ చేస్తామో చూద్దాము. నెక్స్ట్ వచ్చేసి మనకి స్విచ్కి కూడా వైర్స్ అయితే కనెక్ట్ చేసుకోవాలి. సో స్విచ్కి వచ్చేసి రెడ్ ఒకటి బ్లాక్ ఒకటి, నెగిటివ్ పాజిటివ్ 2 వైర్స్ అయితే అటాచ్ చేసుకోండి, సేమ్ 15 సెంటీమీటర్స్. నేను ఇక్కడ బ్లాక్ బదులు బ్లూ కలర్ అయితే చేశాను, ఎందుకంటే బ్లాక్ కలర్ అయితే అయిపోయింది నాతో వైరు. సో ఏం ప్రాబ్లం కాదు, ఏ కలర్ అయినా చేసుకోవచ్చు. నేనైతే రెడ్ బ్లూ అయితే చేసుకున్నాను. రెడ్ అంటే పాజిటివ్, బ్లాక్ అంటే నెగిటివ్. సో ఇప్పుడైతే తీసుకుపోయి ఇన్స్టాల్ చేద్దాము. సో ముందుగా మనమైతే హెడ్ లైట్ అయితే రిమూవ్ చేసుకోవాలి. సో రిమూవ్ చేసేకి మనకి ఇక్కడ 2 స్క్రూస్, సేమ్ ఆపోజిట్ సైడ్లో 2 స్క్రూస్ అయితే ఉంటాయి. సో ఎల్ఎన్కి బోల్ట్ అయితే తీసుకొని మనమైతే రిమూవ్ చేసేసుకుందాము. సో రిమూవ్ చేస్తున్నాను చూడండి. సో ఈజీగానే వచ్చేస్తుంది. రిమూవ్ చేసిన తర్వాత మీరు మడ్గార్డ్ మీద అయితే ఒక బట్ట లాంటిది పెట్టుకోండి, ఎందుకంటే హెడ్ లైట్ కింద పెట్టినప్పుడు రాసుకొని గీతలు పడే ఛాన్స్ ఉంటుంది. సో ముందైతే మనం స్విచ్ అయితే ఒక చోట అతికించుకుందాము. సో ఎక్కడ అతికిస్తాను చెప్తా చూడండి. మనకి స్పీడోమీటర్ ఉంటుంది కదా, కీస్ పెట్టేది. సో దాని పక్కన అయితే అతికిస్తాను నేను. సో డబల్ సైడ్ ప్లాస్టర్ వేసుకొని అతికిస్తున్నాను చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. సో డబల్ సైడ్ ప్లాస్టర్ వేస్తే ఏంటంటే గట్టిగా అయితే అతుక్కుంటుంది, మళ్ళీ రాదు. సో అక్కడ మన బటన్స్ ఉన్నాయి కదా, 3+ అది. సో అక్కడైతే అతికిచ్చాను. నెక్స్ట్ మన యూనివర్సల్ ఫ్లిక్కర్ ఉంది కదా, అదైతే నేను సస్పెన్షన్ వెనకాల నుంచి అయితే తీసుకున్నాను. సో చాసిస్ ఉంటుంది కదా మన హ్యాండిల్కి దగ్గరలో. సో నేను నీట్గా చూపిస్తానులేండి ఎక్కడ అతికిస్తాను. సో అక్కడైతే ప్లేస్ చేశాను నేను. ముందుగా అయితే బ్యాక్ సైడ్ నుంచి తీసుకున్నాను. సో ఇప్పుడు దీనికి టోటల్గా 4 వైర్స్ అయితే ఉన్నాయి మన ఫ్లిక్కర్కి నేను చెప్తుండేది. సో 2 ఎల్లో కలర్ వైర్స్, ఒకటి బ్లాక్ ఒకటి రెడ్. ఫస్ట్ బ్లాక్ రెడ్ పక్కన పెట్టేసేయండి. ఈ ఎల్లో కలర్ వైర్స్ అయితే తీసుకోండి. వైర్స్ తీసుకొని టిప్ తీసేసి కొద్దిగా ఎక్కువే తీసేయండి.
సో తీసేసిన తర్వాత మనకి ఇండికేటర్స్ ఉంటాయి కదా, ఇండికేటర్ ప్లగ్స్, దాంట్లో పాజిటివ్లో అయితే మనం ఇన్స్టాల్ చేయాలి. సో ఇప్పుడు గ్రీన్ కలర్, సిమెంట్ కలర్లో అయితే ఉంటాయి మనకి. సో ఇప్పుడు గ్రీన్ కలర్ది చూపిస్తున్నా చూడండి. దీంట్లో మనకి రెడ్ కలర్ గ్రీన్ కలర్ వైర్ ఒకటి, బ్లాక్ కలర్ వైర్, బ్లాక్ ఎల్లో కలర్ వైర్ ఒకటి ఉంది. సో గ్రీన్ వచ్చేసి పాజిటివ్ అది. సో పాజిటివ్లో పెట్టేసి ఏదైనా పెట్టచ్చు మీరు. 2 ఎల్లో వైర్స్ ఉంటాయి కదా, రెండిట్లో ఏదైనా పెట్టచ్చు. సో పాజిటివ్లోకే పెట్టాలి. సో పాజిటివ్లోకి పెట్టేసి నేను ప్లగ్ అయితే పెట్టేస్తున్నాను. సో సేమ్ ఇదే ప్రాసెస్సే మనము సిమెంట్ కలర్ దాంట్లో కూడా చేయాలి. రెండో వైర్ ఉంటుంది కదా, ఎల్లో కలర్ వైరు. సో దాన్ని కూడా మనము పాజిటివ్లోకి అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. మొత్తానికి ఆ 2 ఎల్లో వైర్స్ని మనము 2 ఇండికేటర్స్ ఉంటాయి కదా ఫ్రంట్, మామూలుగా అయితే చాలామంది బ్యాక్ సైడ్ చేస్తారు. బ్యాక్ సైడ్ చేస్తే స్విచ్ లెంత్ అయితే ఎక్కువ అవుతుంది. స్విచ్ ముందర మనకు హ్యాండిల్ దగ్గర ఉంటుంది, మళ్ళీ ఫ్లిక్కర్ యాడో వెనకలు ఉంటుంది. సో చాలా లెంత్ అవుతుంది. నేను అందుకే హెడ్ లైట్లోనే చూపించేస్తున్నాను మీకు ఈజీగా ఉంటుందని. సో నేనైతే ఇన్స్టాల్ చేసేసాను చూడండి. సో ఇప్పుడు మనకి రెడ్ వైర్ ఉంది కదా, సో రెడ్ వైర్ వచ్చేసి స్విచ్లో మనం పాజిటివ్ అని చెప్పాను కదా, నేను రెడ్ కలర్ వైర్ వేసుకున్నానని. సో ఆ పాజిటివ్కి అయితే కనెక్షన్ ఇచ్చేయండి. ఫ్లిక్కర్లోని రెడ్ కలర్ వైర్ని స్విచ్లోని రెడ్ కలర్ వైర్కి కనెక్షన్ ఇవ్వండి. సో నేనైతే కనెక్షన్ ఇస్తున్నాను చూడండి. సో క్లారిటీకి అయితే లాస్ట్ వరకు అయితే చూడండి, మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు. ఇంకా ప్లగ్ది కూడా ఉంది. సో నేను నీట్గా అయితే ఇస్తున్నాను చూడండి. సో మనమైతే ఫ్లిక్కర్లో ఉండే 2 ఇండికేటర్ వైర్స్ పాజిటివ్లోకి అయితే ఇన్స్టాల్ చేసాం, ఇండికేటర్ పాజిటివ్లోకి. నెక్స్ట్ దాంట్లో ఉండే ఫ్లిక్కర్లో ఉండే రెడ్ కలర్ వైర్ని స్విచ్లో ఉండే రెడ్ కలర్ వైర్ పాజిటివ్కి అయితే ఇన్స్టాల్ చేసాం. సో నెక్స్ట్ మనకి మిగిలిండేది బ్లూ కలర్, అంటే నెగిటివ్. స్విచ్లో నెగిటివ్ ప్లస్ మన ఫ్లిక్కర్లో నెగిటివ్ బ్లాక్. సో 2 బ్లాక్ వైర్లు అయితే మిగిలి ఉంటాయి. సో ఇప్పుడు ఏం చేయాలంటే మనము, సో ఫ్లిక్కర్లో బ్లాక్ వైర్ చెప్తున్నాం, ఫ్లిక్కర్లో బ్లాక్ వైర్ నెగిటివ్. ఆ నెగిటివ్ని మన ఏదో ఒక ఇండికేటర్లో 2 వైర్లు ఇచ్చాం కదా, సో నేను మళ్ళీ గ్రీన్లోనే నెగిటివ్లో ఇన్స్టాల్ చేయాలి. ఫ్లిక్కర్లో ఉండే బ్లాక్ వైర్ నెగిటివ్ వైర్ ఇండికేటర్లో ఉండే నెగిటివ్ దానికైతే కనెక్షన్ ఇవ్వాలి. ఏదైనా సిమెంట్దైనా, గ్రీన్దైనా, లెఫ్ట్ అయినా రైట్ అయినా నెగిటివ్లోకి అయితే కనెక్షన్ ఇవ్వాలి. సో ఇచ్చేసాను చూడండి. ఇంకా మనకు మిగిలిండేది ఓన్లీ బ్లూ కలర్ వైర్. ఏం చేయాలంటే మనకి ప్లగ్ అయితే ఉంటుంది ఒకటి, హెడ్ లైట్ ప్లగ్. సో ఇక్కడ చూస్తున్నారు కదా, 4 కనెక్షన్లు అయితే ఉంటాయి దానికి. సో ఈ ప్లగ్లోకి అయితే ఇవ్వాలి. ఎక్కడ ఇవ్వాలి బ్రో అంటే నీట్గా చెప్తా చూడండి, కొద్దిగా జాగ్రత్తగా అయితే వినండి. ఇదే మెయిన్. దీంట్లో ఎక్కడ తప్పించినా కూడా మనకైతే ఫ్లిక్కర్ అయితే ఆన్ కాదు. సో జూమ్ చేశాను చూడండి, ఆ ప్లగ్ ఉంది కదా, అది హెడ్ లైట్ ప్లగ్. సో 4 వైర్లు అయితే పోయి ఉంటాయి లోపలికి. ఒక 2 హోల్స్లోకి మాత్రము 2 రెడ్ వైర్స్ అయితే పోయి ఉంటాయి. అంటే 4 హోల్స్ ఉంటాయి. 4 హోల్స్లో రెండిట్లో ఒకటి పోయి ఉంటుంది. ఇంకా మిగతా రెండిట్లో రెడ్ బ్లాక్ 2 పోయి ఉంటాయి. మనకు కావాల్సిండేది 2 రెడ్ వైర్లు ఒకటే హోల్లోకి పోయి ఉంటాయి. సో ఇప్పుడు నాకు ఇక్కడ కనబడుతుంది కదా, 2 రెడ్ వైర్లు ఒకటే హోల్లో పోయినాయి. ఆ హోల్లోకి మన స్విచ్లో ఉండే నెగిటివ్ని అయితే కనెక్షన్ ఇవ్వాలి. సో నాకైతే ఇక్కడ పోయింది చూడండి. సో చూపించాను కదా, సో అక్కడైతే మనము కనెక్షన్ అయితే ఇవ్వాలి. సో ఒక్కసారి నీట్గా చెప్తా చూడండి. ఫ్లిక్కర్లో చెప్తున్నా, ఇండికేటర్స్ ఎల్లో కలర్ వైర్స్ని ఇండికేటర్లో పాజిటివ్లోకి ఇవ్వాలి రెండింటిని. సో 2 సపరేట్ మళ్ళీ ఒకటే దాంట్లోకి ఇవ్వకూడదు. సపరేట్ ఒక దాంట్లో ఒకటి, ఇంకో దాంట్లో ఒకటి ఇవ్వాలి. నెక్స్ట్ రెడ్ కలర్ వచ్చేసి స్విచ్లో ఉండే పాజిటివ్కి అయితే రెడ్ కలర్ వైర్ అయితే కనెక్షన్ ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ కలర్ వైర్ని ఏదో ఒక ఇండికేటర్ నెగిటివ్లోకి అయితే ఇవ్వాలి. సో నెక్స్ట్ వచ్చేసి మనము స్విచ్ బ్లాక్ కలర్ నెగిటివ్ ఉంటుంది కదా, దాన్ని హెడ్ లైట్ స్విచ్కి అయితే కనెక్షన్ ఇవ్వాలి. ఆ స్విచ్కి కూడా 2 రెడ్ వైర్లు ఒకటే హోల్లోంచి పోయింటే ఆ హోల్లోకి అయితే ఇవ్వాలి. ఇప్పుడు టోటల్ కనెక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఖచ్చితంగా 100% వర్క్ చేయాల్సిందేదే. సో ఇది ఈజీ ప్రాసెస్ అనమాట. మళ్ళీ బ్యాక్ సైడ్ అయితే ఎక్కువ అవుతుంది. సో ఇప్పుడు నేను మొత్తం ఫిట్ చేసేసాను. ఒకసారి ఆన్ చేసి చూపిస్తాను చూడండి. నేను సైడ్కి అయితే ఫిట్ చేశాను ఫ్లిక్కర్ని. మీరు ఎక్కడైనా ప్లేస్ చేసుకోవచ్చు ఫ్లిక్కర్ని. స్విచ్ ఒకటి మీకు అందుబాటులో ఉండేది అట్లా చూసుకోండి. సో ఇప్పుడు ఒకసారి టెస్ట్ చేసి ఎట్లా పనిచేస్తుందో చెప్తా చూడండి. ఇక్కడ స్విచ్ ఉంది కదా మంది, ఆన్ చేసినప్పుడు 4 ఇండికేటర్లు ఒకటేసారి బ్లింక్ అవుతాయి. సో చూపిస్తా చూడండి. సో ఇప్పుడైతే ఆన్ చేస్తున్నా. సో ఆన్ చేసిన తర్వాత బ్లింక్ అవుతున్నాయి చూడండి, మీకు ముందర నుంచి కూడా చూపిస్తాను నేను. సో దీంట్లో టోటల్గా 16 ప్యాటర్న్స్ అయితే ఉంటాయి. ప్యాటర్న్స్ అంటే 16 టైప్స్గా ఇది బ్లింక్ అవుతుంది. సో మీరు ఒకసారి స్విచ్ ఆన్ చేస్తే ఒకసారి స్విచ్ ఆన్ చేసి ఆఫ్ చేస్తే ఒకటి వస్తుంది. మళ్ళీ ఇంకోసారి స్విచ్ ఆఫ్ చేసి అట్లా ఆఫ్ చేసి ఆన్ చేసే కొద్దీ మీరు ప్యాటర్న్ అయితే చేంజ్ అవుతుంది. సో ఇదొక ప్యాటర్న్. ఇప్పుడు ఆఫ్ చేస్తున్నాను, మళ్ళీ ఆన్ చేస్తేనే మరి ఇదొక ప్యాటర్న్ వచ్చింది. మళ్ళీ ఆఫ్ చేసి ఆన్ చేస్తేనే ఇప్పుడు ఇదొక ప్యాటర్న్. అట్లా 16 రకాలుగా వెలుగుతాయి మనకి లైట్స్ అనేటివి. ఎప్పుడు ఏది వెలుగుతుందో చెప్పలేము, వెంటనే వెలుగుతుంది. ఆఫ్ చేసినప్పుడు ఆఫ్లోనే ఉంటుంది, ఆన్ చేసినప్పుడు ఒకటి చేంజ్ అవుతుంది అది.
సో ఇలాగైతే మీరు ఈజీగా అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం క్లియర్గానే చెప్పానని అయితే నేను అనుకుంటున్నాను. ఏదైతే మిస్టేక్ ఉంటే నాకు కింద కామెంట్ అయితే వేయండి. అలాగే మీకు బైక్స్ గురించి ఉండే కామెంట్స్ కూడా నాకు కామెంట్ చేయండి. మన ఛానల్ కూడా 1000 సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరలో ఉంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. సో నేను మీ వెంకట్ సైనింగ్ ఆఫ్. జై హింద్.